జై శ్రీరామ్. జై శ్రీరామ్. దశరథ మహారాజు భార్యల పేర్లు? కౌసల్య, కైకేయి, సుమిత్ర. కైకేయి 2 వరాలు అడుగుతుంది కదా దశరథ మహారాజుని. ఆ వరాల భక్తుడు రాజవ్వాలి, రాముని వారిని 14 ఏళ్ళు వనవాసం. సీతాదేవిని అపహరించిన తర్వాత రావణాసుడు సీతని ఎక్కడ పెట్టారు? లంకలో. ఒక వనం. అశోకవనంలో సీతాదేవి ఒక చెట్టు కింద కూర్చుంటారు కదా, ఆ చెట్టు పేరు? అశోక శత్రు శింశుప. శింషిప. ఓకే. హనుమంతుల వారు సముద్రం దాటేటప్పుడు ఆయన బలం మర్చిపోతాడు కదా, లంకకి వెళ్ళేటప్పుడు ఆయన బలాన్ని గుర్తు చేసింది మిగిలిన వానరులు జాంబవంతుడు. అంటే మోటివేట్ చేసింది జాంబవంతులు. హనుమంతుల వారు ఒక రాజు దగ్గర మంత్రిగా పనిచేస్తారు. ఆ రాజు సుగ్రీవుడు. సుగ్రీవుడి రాజ్యం పేరు తెలియదు. కిష్కింద. కిష్కింద. హనుమంతుల వారు రామాయణంలో ఎప్పుడు, అంటే ఆయన పాత్ర ఎప్పుడు మొదలవుతుంది? ఏ కాండం దగ్గర మొదలవుతుంది? అరణ్యకాండ అనుకుంటా. కిష్కింద కాండం. కిష్కింద. అంటే రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఓర్పు, మంచితనం, అవేమంటారు, ధర్మానికి కట్టుబడి ఉండాలి. అది మెయిన్. శ్రీరాముడి పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం. సీతాదేవి పేరు వినగానే గుర్తొచ్చేది ఓర్పు. హనుమంతుల పేరు వినగానే గుర్తొచ్చేది భక్తి. లక్ష్మణుడి పేరు వినగానే గుర్తొచ్చేది అన్న మీద అన్నని ఇది ఫాలో అవ్వడం అనేది దాసోహం. చాలా హేట్రెట్ ఉంది కదా రామాయణం పైన. చాలా మంది చెప్తుంటారు రామాయణం ధర్మం ఎక్కడ ఉంది వాళ్ళకి, అది తెలియని వాళ్ళకి, దాని గురించి తెలిసిన లోతుగా తెలిసిన వాళ్ళకి ఎవరికి ఉండదు హేట్రేట్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.